దేవుని నామానికి మహిమ కలుగును గాక. సహోదరి సహోదరులారా, క్రీస్తునందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, యేసు ప్రభు గెత్సేమనే తోటలో ప్రార్థించుతుండగా మీరు మౌనం ఉంటే వాక్యం చెప్తారు, మౌనం లేకపోతే నేను వాక్యాన్ని వినిపిస్తాను. ఈ సంఘానికి ఒక క్రమము ఒక పద్ధతి ఏమీ లేదు. ఒకవేళ నేను అన్నాను అనుకో మళ్ళీ నా మీద అంటారు. మీ పిల్లలు మీరు భద్రం చేసుకోనండి, మీ నోరులు మీరు కాసుకోనండి, వాక్యానికి ప్రాధాన్యత ఇవ్వండి. మీ వ్యవహారాలు మీ ఇల్లు దగ్గర మనం ఎంతసేపు మాట్లాడుకున్నా మనకు బాధ లేదు. ఇక్కడ మాత్రం తండ్రి అయిన దేవునికే ఘనత వహించాలి. ఎందుకో చెప్పమంటవా? తండ్రి అయిన దేవుడే యెహోవా దేవుడికి తల వంచి మౌనంగా ఉండిపోయాడు. ఎప్పుడు మౌనంగా ఉండిపోయాడు? యేసు ప్రభువును శిలువకు అప్పగిస్తున్నప్పుడు మారు మాట ఆయన పలకలేదు. ఎందుకని? ఆయనకు అన్ని విషయాలు తెలుసు. మరి తన తండ్రికి తన సమాధానం చెప్పుకోలేదు. ఎందుకని? ఇది జరగవలసి ఉంది అని. మన సంఘంలో ఎవరన్నా తెలిసి మాట్లాడారనుకో ఏదేదో చెప్పకొస్తున్నారని మాట్లాడతారు. అందుకనే చాలా తగ్గించుకొని కొన్ని విషయాలు చెప్పడం మేము మానుకున్నాం. నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, గెత్సేమనే తోటలో యేసు ప్రభువును అప్పగించే ముందుగా ఆయనతో పాటు 3 వ్యక్తులు ప్రార్థనకు వెళ్ళారు. ఆయన ఏమన్నాడంటే ఆ రాత్రికాల సమయంలో, అయ్యా ఈ రాత్రి అయినా సరే మెలుకుగా ఉండి ప్రార్థన చేయమన్నాడు. ఈ రాత్రి అయినా సరే అని ఎందుకన్నాడు? ఇన్ని రాత్రులు వాళ్ళు మెలుకుతో ఉండి ప్రార్థన చేయలేదనేగా. అయితే ఈ రాత్రి అయినా మీరు మెలుకుతో ఉండి ప్రార్థన చేయమంటే తండ్రి అయినా దేవునికి తెలుసు. ఈ రోజు నన్ను యూదా ఇస్కరియోతు మరణానికి అప్పగించబోతున్నాడు. నేను ఘనత వహించిన వాడిని అవమాన పాలు కావాల్సి వస్తుంది. పిలాతు దగ్గర నేను న్యాయ విమర్శలో తల ఉంచుకొని ఉండే రోజు వస్తుందని తండ్రి అయిన దేవునికి తెలుసు. అప్పుడు అంటున్నాడు పేతురు, యోహాను, యాకోబు, ఈ కొద్ది సమయంలో మీరు మెలుకువతో ఉండి ప్రార్థించలేరా అంటే వారు మొదట లేచారు, కొంచెం సేపు ప్రార్థన చేసుకున్నారు, మళ్ళీ కూడా నిద్రపోయారు. అంటే వీళ్ళ మీద ఏ భారం లేదు, వాక్యాన్ని ఉపదేశించే భారం వీళ్ళ మీద లేదు, జనాలు సరిచేసే బాధ్యత వీళ్ళ మీద లేదు. కనుక వీరు నిద్రమత్తులయ్యారు. మళ్ళీ 3వసారి వచ్చి మళ్ళీ అంటున్నాడు. ఏమంటున్నాడంటే, ఇదిగో మీరు ఈ కొంచెం సమయమైనా మెలుకువతో ఉండి ప్రార్థించలేరా? సమయము సమీపము. కానీ వీళ్ళు దాన్ని గమనించలేకపోయారు. సమయము సమీపమైంది, ఇకనైనా మెలుకువతో ఉండి ప్రార్థన చేయండి అంటే వాళ్ళు ప్రార్థనలో ఏకీభవించలేకపోయారు. రానే వచ్చాడు బటులు తీసుకొని. ఎవరిని? బటులు తీసుకొని రానే వచ్చాడు. వచ్చిన తర్వాత యూదా ఇస్కరియోతు వచ్చి, ఇదిగో బోధకుడా నీకు జయం కలుగును కాక అంటే అప్పుడు అంటున్నారు, యూదా ఇస్కరియోతు నీ పనిని నువ్వు నెరవేర్చుకో. యూదా ఇస్కరియోతు ఎందుకు వచ్చాడు అక్కడికి? తండ్రి అయిన దేవుణ్ణి 39 వెండి నాణాలకి అమ్మి వేశాడు. వీళ్ళకి ఎవరో తండ్రి యేసు ఎవరో తెలియదు. అందరూ అంగీలు వేసుకున్నారు, అందరూ ఎర్రని అంగీలు కట్టుకున్నారు, అందరూ తలకి రింగ్ వేసుకొని కట్టుకున్నారు. కానీ వీళ్ళకి యేసు ఎవరో వాళ్ళకి తెలియల. అప్పుడు 39 వెండి నాణాలకి యేసు ప్రభువును చూపెట్టడానికి ఒప్పందమయ్యారు. యూదా ఇస్కరియోతు ఈయన ఎవరంటే 12 మంది శిష్యుల్లో యేసు ప్రభు 12 మంది శిష్యుల్లో ఇతను ఒకడు. అయితే ఇతను ఏం చేస్తూ ఉన్నాడు? సంఘంలో దేవుడు చెప్పే బోధలు వింటున్నాడు, యేసు ప్రభు చెప్పే కార్యాలు చూస్తున్నాడు, యేసు ప్రభు చేసిన అద్భుత కార్యాలు చూస్తున్నాడు. కానీ దేవుడు రాజ్యానికి వారసుడు అవడానికి తన మనసు దేవుని వైపు తిప్పుకోలేదు. ఎందుకని తిప్పుకోలేదు అంటే, దేవుడు చెప్పిన మాటలు ఇతను చెవిని పడలేదంటే ఇతను ఈ లోక సంబంధంగా ఆలోచిస్తూ ఉన్నాడు. బరబ్బా వచ్చి అప్పచెప్పిన తర్వాత పేతురు కొంచెం దురుకువాడు. వాళ్ళల్లో పేతురు దురుకువాడు. నా తండ్రిని అప్పగిస్తారని చెప్పేసి తన వరలో ఉన్న కత్తిని తీసి ఆ బట్టుల్లో ఉన్న ఒక చెవుని నరికేశాడు. నరికేసినప్పుడు తండ్రి అయిన దేవుడు ఆ చెవుని తీసుకొని అంటున్నాడు పేతురుతో, పేతురు కత్తి కంటే కరుణ గొప్పదయ్యా. ఏమంటున్నాడు?
కత్తి కంటే కన్ను గొప్పదయ్యా, నీకింత ఆవేశము అని చెప్పేసి ఆ భటుడు చెవులు తీసి మళ్ళీ తనకు అంటించి, ఇదిగో మీ కార్యం నెరవేర్చుకోండి, ఆ యేసుని నేనే. పేతురు, యాకోబు, యోహాను అందరూ చెల్లా చెదరైపోయారు, ఇంకా పారిపోయారు. అప్పటికి తండ్రి మరలా తిరిగి వస్తాడన్న నమ్మకం వీళ్ళలో ఎవరికి లేదు. అందుకే పారిపోయారు. పారిపోయిన తర్వాత పేతురుతో దేవుడు అన్నాడు ఒక సమయం, అయ్యా నీ సన్నిధిలో నేను బండలాంటి వాడిని కదా. పేతురు అడుగుతున్నాడు తండ్రి అయిన దేవుణ్ణి. ఏమని అడిగాడంటే, అయ్యా నీ సన్నిధిలో నేను బండలాంటి వాడిని కాదంటే, అప్పుడు పేతురు అంటున్నాడు, పేతురు నన్ను మరణానికి అప్పచెప్పే ముందుగా నీవు 3 సార్లు అబద్ధం ఆడతావు, నీవు 3 సార్లు అబద్ధం ఆడతావు. దేవుడు చెప్పినట్లుగా యేసు అప్పగించిన రాత్రి ఇప్పుడు ఎంత సలుందో అంతకాడికి ఎక్కువ సలుంటే ఆ యూదులు సలి కాల్చుకుంటేటప్పుడు వాళ్ళ మధ్యలో కూర్చున్నప్పుడు వాళ్ళలో ఒక చిన్నదంటుంది, ఇదిగో ఇతను ఆ యేసు శిష్యుల్లో ఒకటి కదా. అంటే ఆ యేసు నేను ఎరుగునే ఎరగను, ఆ శిష్యులు ఒకరిని నేను కానే. ఎంతలా అబద్ధం ఆడాడో తెలుసా. మళ్ళీ ఇంకోసారికి వెళ్ళి కూర్చున్న తర్వాత, ఇదిగో నువ్వు ఆ యేసు శిష్యులు ఒకడు కదంటే నేను 2 మార్లు అబద్ధం అయిపోయింది. తెల్లారుజామున దీన్ని పెట్టాడు సాక్ష్యం, నోరు లేని కోడిని పెట్టాడు. ఆ తెల్లవారుజామున గో ఆ యేసు ప్రభుడు శిష్యులు ఒకడు కదా, నువ్వు అబద్ధం ఆడుతున్నావు అంటే, నేను ఆ యేసుని ఎరగను, ఆ యేసు ఎవరు నాకు తెలియదంటే ఒక్కరుక్కుమని కోడు. దేవుడు చెప్పిన ఆజ్ఞ ప్రకారం దేవుడికి సాధించక అక్కడ కోడి నిలబడి తండ్రి అయిన దేవుడికి వర్తమానం పంపించడానికి నోరు లేని గెంతుని దేవుడు అక్కడ వాడుకున్నాడు. మరి నీవు నేను కూడా 2025 సంవత్సరంలో నీ ఇష్టానుసారంగా జీవించావు, నీ ఇష్టానుసారంగా బ్రతికావు, నువ్వు తినవలసింది తిన్నావు, నువ్వు కట్టవలసింది కట్టావు, నువ్వు తాగవలసింది తాగావు. ఈ సంవత్సరంలోనైనా, ఈ 2026 సంవత్సరంలోనైనా దేవునికి ఇష్టానుసారంగా నడవాలని ఎంతమంది అనుకుంటున్నారు? రాత్రి విజ్ఞాపన రావాలని నేను రెడీ అయ్యా. బాబాయ్కి ఫోన్ చేశా, ఆ లక్షణ దగ్గరికి వెళ్ళి ఇండిషన్ చెప్పుకున్నాను. వచ్చే పరిస్థితి కాదు, అయినా కానీ ఇది మొదటి వారం ఆరాధన చేయాలి. మరి కృతజ్ఞతలు దేవునికి చెల్లించకుండా, మరి ఇంట్లో కూడా విజ్ఞాపన చేయకుండా ఈ బల్లారాధనల పాత్రలో చేయి వేస్తే నీ శిక్షను నువ్వు కొనపుచ్చుకున్నట్లే. 10-11 దాకా బైబిల్ చదువుకొని మరి వాక్యానుసారంగా మరి దేవునికి సమర్పించుకొని, ప్రభు రేపు జరగబోతున్న బల్లారాధనలో ప్రభు, నూతన సంవత్సరంలో ప్రభు మొదట ఆరాధన మాకు ఇచ్చావు, నీ శరీరాన్ని నీ రక్తాన్ని తాగటకు మాకు అవకాశం ఇచ్చావు ప్రభు. మేము నీతిగా నియమం ఉండి ప్రభు మేము బల్లారాధన చేయాలని చెప్పేసి ప్రార్థన చేసుకొని నేను పడుకున్నాక రోజు 3ంటికి లెగుస్తాను, 4 నాకు మెలకు వచ్చి అప్పుడు లేచి మళ్ళీ ప్రార్థన చేసుకుని బైబిల్ చదువుకొని మరి నా పని నేను నెరవేర్చుకున్నాను. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎంతమంది అయితే బల్లారాధన పాత్రలో చేయి వేస్తున్నారో, బల్లారాధన సమయాన మనం ఏమీ తీసుకోకూడదు. 1 కొరింథీ 2 కొరింథీ పత్రికలో మీకు చెప్పుకొని ఎన్నోసార్లు చెప్పారు. మీరు చదువుకోగలిగితే మీకు ఎన్ని తెలుస్తూ ఉంటుంది. సంఘంలో స్త్రీ ఎలా ఉండాలి, సంఘంలో పురుషుడు ఎలా ఉండాలి, సంఘంలో స్త్రీ శిరస్సు మీద ఆ ముసుగు ఎందుకు వేసుకోవాలో, ముసుగు వేసుకోకుండా నువ్వు ఏ పాత్ర పట్టుకున్నా నువ్వు పాపాత్మురాలివే. 2 కొరింథీ 11 అధ్యాయం 1 నుంచి 12 అధ్యాయం దాకా చదువుకోండి, మీకు దాంట్లో అర్థమైంది. పురుషుడు ఎలాగుండాలి, స్త్రీ ఎలాగుండాలి చెప్తుంది. ఏ స్త్రీ అయినా సరే తన తల మీద వెంట్రుకలు కత్తిరించుకుంటే ఆమె అపరాధి. మీరు వాళ్ళందరూ ఉన్నారు. నేను దేవుని దగ్గరికి వెళ్తున్నాను, నేను 4 సార్లు తలనీళ్ళు అనిపించాను. ఏ దేవుడు అయినా నీ దగ్గరకు వచ్చి, అయ్యా బాలమన్య నీ ఎంటకలు నేను అడుగుతున్నాను, నాకు వచ్చే సంవత్సరం పండుగ వచ్చి నీ తలనీళ్ళేమని చెప్పేసి ఏ దేవుడు అయినా ఏ మనిషినైనా అడిగాడా? ఎక్కడా అడగలేదు. ఎందుకని? వద్దాగా ఏ మంది వేయకుండా పెరుగుతున్నాయి కాబట్టి తండ్రిని యదవని చేసి తండ్రిని దేవుడికి ఇస్తున్నారు. ఏంటి నీ 2 చెవులు కోసుకోవచ్చుగా, ఇంకా పెరగవు చెవులు. ఎందుకని? తండ్రి నాకు ఈ కార్యం జరిగిందయ్యా, నీ పండుగ వచ్చి నేను 2 చెవులు కోసుకుంటానయా వచ్చే సంవత్సరం అంటే ఇంక చెవులు పెరగవు కనుక చెవులు కోసుకోలేదు. తల మీద బొచ్చు అనేకమైన సార్లు ఎన్నిసార్లు తీసినా పెరిగింది కనుక తలనీలాలు అర్పిస్తున్నారు. మన బైబిల్ ఏముందంటే తల వెంట్రుక కత్తిరించుకుంట పాపితో సమానమని బైబిల్ రాయబడింది. మనోళ్ళు కూడా అయ్యా రేపు సాగర్ పోతున్నాం రాండి అయ్యా అని పోయి సాగర్ పోయి వండుకొని తిని కిందకి పోయి తినోడు తాగొచ్చి తిరిగి వచ్చి అక్కడ నీళ్ళు పోసుకొని వచ్చి తిని తిట్టంగా తిని నువ్వు తీర్చుకుంటారు గుండు. అంటే అర్థం ఏంటంటే నేను సాతాను మనిషినేనయ్యా, నేను సాతాను సంబంధం అని చెప్పేసి మిమ్మల్ని మీరే రుజువు చేసుకుంటున్నారు. దేవుడు ఏమన్నంటే నేను ఆత్మ,
నేను ఆత్మ కనుక నన్ను ఆత్మతో ఆరాధించేవారు సత్యముతోను ఆరాధించవాలని చెప్పేసి మన బైబిల్ బోధిస్తుంది. మరి ఎంతమంది వారు చేస్తున్నారు? వారు బల్లారాధన చేశారు. ఎంతమంది చేశారు? నేను పాత్రలు పోసింది ఏంటంటే సుమారు 19-20 దాకా పోసాను. ఫస్ట్ 15 పోసా, తర్వాత 6 పోసా, అంటే 21 పోసా. 21 మంది ఇక్కడ బల్లారాధన చేసినట్లేగా. 21 మంది బల్లారాధనలో ఎంతమంది విజ్ఞాపనలో ఉన్నారు? ఎంతమంది దేవుడికి సమర్పించుకున్నారు? ఎంతమంది కన్నీరుతో దేవుడిని వేడుకున్నారు? ప్రభువా, నేను పాపిని, నువ్వు పాపివని. విచారం చేస్తేనే పాపం కాదండి. అపవిత్రమైన ఏదైనా పట్టుకున్నా సరే, అపవిత్రమైన ఏదైనా మాట్లాడినా సరే, నువ్వు నడవలసిన స్థలానికి నడవకుండా ఆ మార్గానికి వెళ్ళినా సరే నువ్వు పాపివే. దాన్ని పరిశుద్ధపరుచుకోవాలి దేవుని సన్నిధిలో. ఇలా పరిశుద్ధపరచుకోకుండా నువ్వు వచ్చి బల్లారాధనలో చేయి వేస్తే నిజంగా ఆ బండి అగ్నిగుండంలోకి నిన్ను నువ్వే వెళ్తున్నట్టు అర్థం. వచ్చే వారం నుంచి బల్లారాధన ఏ విధంగా జరుగుతుందంటే, ముందుగానే ఎంతమంది అయితే బల్లారాధన తీసుకుంటారో వారిని లెక్కేసి ద్రాక్షారసాలు ప్రస్తుతపరిచి ముందుగానే పేసి పెట్టి పాస్టర్ గారికి ఇచ్చి పంపించడం జరుగుతుంది. ఎందుకంటే బల్లారాధన పాత్ర ఒకసారి వెళ్ళిన తర్వాత తిరిగి వెనుకొచ్చి మరలా వెళ్ళకూడదు. అందుకే ప్రభావించిన రాత్రి ఒక రొట్టెని ఎత్తుకున్నాడు. ఏమి ఎత్తుకున్నాడు? ఒక రొట్టెని ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, ఎవరికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు? యేసుప్రభువే దేవుడని మనం స్పష్టంగా నమ్ముతున్నాం కదా. యేసుప్రభువే సర్వశక్తి మధ్య మనం నమ్ముతున్నాం కదా. యేసుప్రభువే నా అండ, నా కొండ, నా ఆదరణ, నా కోటని మనం నమ్ముతున్నాం కదా. మరి ఆయన ఎవరికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు? ఎవరికైనా కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడంటే తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. తండ్రి, నీ చిత్తాంతాల ప్రకారము ఇదిగో ఈ పాపుల రక్షణ కొరకై నన్ను భూలోకానికి నీ కుమారుడిగా ఈ భూలోకానికి పంపించా ప్రభువా. నా సమయము సమీపమైంది, నీ దగ్గరికి వస్తున్నాను. వీళ్ళకి ఆదరణ కర్తగా నేను ఏమి ఇవ్వాలి ప్రభు అని చెప్పేసి అప్పుడు వేడుకుంటే తండ్రి అనే దేవుడు ఇదిగో దీన్ని చేయమని చెప్పేసి యేసు ప్రభువుకు చెప్తే యెహోవా దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆత్మరూపంలో తన శరీరాన్ని, తన రక్తాన్ని మనం పైపుడికప్పుడు పదిలపరచుకోవడానికి ఈ పాత్రను మనకు ఇచ్చాడు. మీరు అనుకోవచ్చు, మరి లెంగి పాస్టర్ గారు మనకి ఏదో రొట్టిచ్చిని అనుకోవచ్చు. కాదు, అది తండ్రి అయిన దేవుని శరీరము. ఎప్పుడైతే ఆయన ఇక్కడ నిలబడి కృపాపీఠం దగ్గర నిలబడి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ప్రార్థన చేశాడో ఆ ఆకాశంలో ఉన్న ప్రసన్నమైన శక్తి ఆ రొట్టెలోనికి వస్తుంది. అందుకే బైబిల్ స్పష్టంగా చెబుతుంది, దీన్ని గోధుమ రొట్టెని తీసుకున్న వాడు అపవిత్రుడు. ఇదిగో నేను రాత్రికాల సమయంలో విజ్ఞాపన చేసుకోలేదయ్యా, నేను రాత్రికాల సమయంలో ప్రార్థన చేసుకోలేదయ్యా, ఇవాళ నేను బల్లారాధన తీసుకోవాలనుకున్నా, నీకు బాధేమీ లేదు. వచ్చే వారం పరిశుద్ధపరుచుకొని చేసుకోవచ్చు. అయితే నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరుల, మనం ఎలా ఉండాలంటే బజార్లో పోకిరి మాటలు, అల్లరితో కూడిన ఆటపాటలు, పోకిరి శాస్త్రాలు అంటే ఇవి ఎవరికి తగ్గుతాయి? చర్చికి రానోడికి, మందిరం గురించి తెలియనోడికి, యేసు ప్రభు గురించి తెలియని వాళ్ళకి ఇవి తెలుస్తాయి. 2 కొరింథీ 11-12 ఈ అధ్యాయం మొత్తం కాదు. అయితే ఈనాడు అనేక మంది కూడా దేవునికి ప్రార్థన చేస్తున్నారు, వాక్యాలు చెబుతున్నారు, పాటలు పాడుతున్నారు. నువ్వు బజార్లో మాట్లాడే మాటలకు ఎన్నోసార్లు యేసుక్రీస్తు తలదించుకొని, ఒరే నీచుడా, నీకు ఇది తగ్గిందని చెప్పేసి ఎన్నోసార్లు తండ్రి అనే దేవుడు బాధపడినట్లుగా కూడా చూస్తున్నాడు. అలాగా నువ్వు చేసినట్లయితే నీవెన్ని సంవత్సరాలు ప్రార్థన చేసినాను, ఎన్ని సంవత్సరాలు పాడినను, ఎన్ని సంవత్సరాలు కన్నీరు పెట్టినాను, నీవెవరో తండ్రికి తెలియదు. ఒక సేవకుడు మరణించిన తర్వాత, భూలోకానికి వెళ్ళిన తర్వాత నువ్వు నరకానికి వెళ్ళవలసిన వాడివేనంటే ఇదేందయ్యా? నేను 100 చర్చిలు కట్టించా, 100 మందికి బాప్తీసాలు ఇచ్చా, 100 మందికి 5 కేజీల బియ్యం కట్టలు పంచిచ్చా, 100 మందికి నా దగ్గర డబ్బంతా పంచిపెట్టానంటే నువ్వు సాతాను సంబంధివే. నువ్వు సాతాను క్రియలు చేసినవు కనుక నీవు నా రాజ్యానికి అలుకుడివి కాదు, నీవు ఆ రాజ్యానికి అలుకుడు. బల్లారాధన సమయంలో ఎవరు ఏ పని చేయకూడదు. ఆ ఆదివారం పూట నువ్వు నిజంగా నీ ఇంట్లో నీ తలస్థానం చేసుకొని మంచి కొత్త బట్టలు కట్టుకొని పరిశుద్ధపరుచుకొని ఇక్కడికి వచ్చి బల్లారాధన పాత్రలో చేయి వేసి వెళ్ళిన తర్వాత నువ్వు ఏ పని అయినా చేసుకోవచ్చు. ఒక ఆమె ప్రార్థనకు వచ్చిందట, ఒక ఆమె ప్రార్థనకు వచ్చి కూర్చుంటే బయట అప్పుడే గుడ్డలు ఆరేసి వచ్చిందట, కూర్చుందట. ఉరువులు మెరుపులు మెరుతా ఉన్నాయట. పాస్టర్ గారు వాక్యం చెప్తుంటే తాపు కిట్టుకుని చూస్తుందట. మళ్ళీ నాకు నోరు అరిసినట్టు వాక్యం చెప్తుంటే తాపు కిటికీలోంచి చూస్తుందంట. చూస్తున్నసరికి, అమ్మా నువ్వు కిటికీలో ఎందుకు చూస్తున్నావంటే, అయ్యా నేను ఇప్పుడే వస్తా గుడ్డలు ఆరేసిస్తాను, అవి వర్షానికి తడుస్తాయి అని చెప్పేసి నేను భయపడుతున్నానంటే, అమ్మా నీ హృదయమైన పాపమైన వస్త్రంతో ఎప్పుడో తడిసిపోయి ఉంది,
నీ హృదయం కలిగిన వస్త్రంతో ఎప్పుడో తడిసిపోయి ఉంది. నీ హృదయాన్ని కడుక్కోవడానికి వేగరపడు. ఆ గుడ్డలు తగ్గితే మళ్ళీ నువ్వు ఒక్కసారి నరకానికి పోతే మళ్ళీ తిరిగి నువ్వు 10 సార్లు అయినా గుడ్డలు ఆరబెట్టుకోవచ్చు. నా ప్రేమటువంటి సహోదరి సహోదరులారా, ఇవాళ అనేక మంది కూడా ప్రార్థనలో ఏకీభవిస్తున్నారు, వాక్యాలు చెబుతున్నారు, సంఘాలు కట్టుకుంటున్నారు, అన్ని చేస్తున్నారు. నువ్వు బజారులో మాట్లాడే మాటలేంటి? ఎంతో మందికి ఉండి విన్నాను, ఎంతో మంది నోటుకుంటే నేను విన్నాను. అయితే మీరు అపవిత్రపరుస్తుంది ఎవరినో తెలుసా? నీ కుటుంబాన్ని కాదు, అగ్నిగుండాల గ్రామ ప్రజలను కాదు, లేకపోతే ఈ మండల ప్రజలను కాదు, ఈ జిల్లా వాస్తవులు కాదు, తండ్రైన దేవుణ్ణి. తండ్రైన దేవుని మీరు అవమానపరుస్తున్నారు కనుక నువ్వు చాపగత్రువే కానీ నువ్వు పరిశుద్ధులు మాత్రం ఎప్పటికీ కాలేదు. అందుకే పాత్ర అయిపోయిన తర్వాత, రొట్టె పాత్ర అయిపోయిన తర్వాత ఇంకొక పాత్ర ఎత్తుకొని, ఇది నా రక్తం వలన కొత్త నిబంధన, దీనిలో తాగినప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకోవాలని చెప్పేసి 24వ వచనము, 25వ వచనము, 26వ వచనములో రాయబడి ఉంది. 1 కొరింథీ 11వ అధ్యాయం. ఆ పాత్ర ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నేను వచ్చు పర్యంతరం వరకు ఇది చేయండి అని చెప్పేసి తండ్రైన దేవుడు మనకి అప్పగించి వెళ్ళారు. ఈనాడు మనం అనేక మంది అనుకుంటున్నాం, ఏమని అనుకుంటున్నాం? నాకేమి, నా పిల్లలు ఉన్నారు, నేను బాగా బతుకుతాను, నా పిల్లలు చూస్తాను అనుకుంటున్నారు. సమయం లేదమ్మా. ఇంకా ఏ తల్లిదండ్రులు ఏ పిల్లలు చూడలేదు. ఒకవేళ చూస్తానని చెప్పుకుంటున్నా, నా పిల్లలు గొప్పవారని చెప్పుకోవటమే. కానీ బైబిల్ ఏమని రాయబడిందంటే ప్రేమ చల్లారిపోవును. ఎవరి మీద ప్రేమ ఉండదంట, ప్రేమ చల్లారిపోవునంట. ప్రేమ చల్లారిపోయింది. ఇంకెక్కడుంది ప్రేమ చెప్పండి? నేను ఇప్పుడు పూజలో 2-3 సార్లు వెళ్తుంటే అందరూ అన్నారు, అయ్యో మా నారు ఎండిపోయిందయ్యా, నీళ్ళు వచ్చినా కానీ ఎండిపోతుందంటే ఇదే మొదటి సంవత్సరం నేను వింటాం. నారు కట్టి నీరు పోసినప్పుడు నారు ఎండిపోవటం అనేది ఇప్పుడే చూడటం. అంటే ప్రకటన గ్రంథంలో ఏమో రాయబడిందంటే ఇంకా జలాశ్రయాలు ఉండవు, నీటి జలాలని ఆపేస్తా, నీ గర్వం ఏందో, నీ దొమ్మ పొగరేందో, నీ అహంకారం ఏందో నేను చూస్తానన్నాడు తండ్రి అయిన దేవుడు. పంట పండపోతే నువ్వేం చేస్తావు? పంట పండపోతే నువ్వు రాసులు ఎక్కడ కూర్చుకోలేవుగా. 100 ఎకరాలు నేను విరవిగా నువ్వు ఏమైపోతావు తెలుసా? బుక్కడి మెతుకుల కోసం పక్కింటి వాళ్ళు అడగాల్సి వస్తుంది. ఈ పరిస్థితి రాకముందే నీవు నేను కూడా తండ్రి అయిన దేవునికి ఘనత వహించాలి. ఘనత వహించినప్పుడే మనం నిజంగా దేవునికి ఇష్టానుసారులుగా, ఇష్టానుకునే ప్రియులుగా మనం నిలబడతాం. అలా నిలబడిన ఎడల నేను ఇక్కడ గంటలు నిలబడి చెప్పినా నాకు ప్రయోజనం లేదు, ఆయనకు ప్రయోజనం లేదు. మీరు గంటల తరబడి ఇక్కడికి వచ్చిన ప్రయోజనం ఏమీ లేదు. కనుక సంఘాన్ని కాసుకుందామండి, సంఘాన్ని అభివృద్ధి చేసుకుందామండి, సంఘంలో విశ్వాసం మొత్తం కూడా ఒకే ప్రేమ కలిగి జీవిద్దామండి, ప్రార్థనకు అనుకూలంగా అందరూ ఒకే టైంలో మాట్లాడుకొని వద్దామండి, సంఘ క్రమాన్ని పెంచుదామండి. మన సంఘ క్రమాన్ని చూసి ఇతరులు కూడా పలా అగ్నిగుండాల సగం అంటే అదిరా అని చెప్పేసి అనిపించే పలా నమ్మకమైన దాసులారా అనిపించుకుందామండి. ఇది మంచి పేరా? మన రోజు ప్రార్థన పెట్టాక రారు, వాక్యం చెప్పేటప్పుడు వస్తారు, బలారాధన ఇచ్చేటప్పుడు వస్తారు, ముగించేటప్పుడు కూడా పోతారంటే ఇది మంచిదే? అందరూ క్రమం కలిగి మందిరంలో క్రమంగా ఉండి సౌకుడు మాట ఆలకించి విశ్వాసంతో భక్తితో ప్రార్థన అయిపోయిన భక్తితో ఉంటారంటో మంచి పేరా చెప్పండి? అలా ఉండాలని నేను కోరుకుంటున్నాను. దేవుడి ఇచ్చిన మాటలు దీవించిన గాక. కన్ను మూసుకోనండి, ప్రార్థన చేసుకుందామని. మహోన్నతుడా, జీవాధిపతి, నీకు స్తోత్రములు నాయన. మరణమును జయించిన తండ్రి, నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం మా ప్రభువా. గడిచిన సంవత్సరం ప్రభువా మా ఇష్టానుసారంగా జీవించామయ్యా. మేము చేయవలసిన పనులు చేశాం ప్రభువా. నా తండ్రి, మేము ఆడవలసిన ఆటలు ఆడాం ప్రభువా. కానీ తండ్రి, ఈ 2026వ సంవత్సరంలో ప్రభువా, ఈ 4 దినాలు మాకు ఆవిష్కరించిన ప్రభువా, నీ రక్తంలో, నీ శరీరంలో అయ్యా, నీ వారిలో పాలు పప్పులు పొందుటకు ప్రభువా మాకు అవకాశం ఇచ్చినందుకు నీకు వెరలేని వందనములు చెల్లిస్తున్నాం రాజా. నా తండ్రి, ఇక్కడ కూడి వచ్చిన వారిని ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. నా తండ్రి, నీ సన్నిధిలో, నీ సమూహంలో, నీ ప్రేమ కోసం, నీ ఆత్మీయత కోసం ఈ మందిరానికి వచ్చిన బిడ్డలను జ్ఞాపకం చేసుకోనండి ప్రభువా. ఇదిగో నా తండ్రి, ఒకవేళ అప్పుల బాధల్లో ఉన్నారేమో ప్రభువా, అప్పుల బాధ నుంచి విడిపించండి ప్రభువా. స్తోత్రము అయ్యా. వివాహం కాక ఉన్న బిడ్డలు ఉన్నారేమో ప్రభువా, ఈ మధ్యాహ్న కాల సభలో ప్రభువా వారి పట్ల నీ కృపను చూపెట్టమని ప్రేమిస్తున్నారు ప్రభువా. నీకు వందనములు అయ్యా. ఏ ప్రార్థన, ఏ నరుడు ప్రార్థన వ్యర్థమైపోకూడదని మీరు
అంటున్నారు ప్రభా. మేము చేసే ప్రార్థనలో నీతి న్యాయం నుండి ప్రభా మా ప్రార్థన నీ సమూహంలో చేరే కృపను మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీకు వందనములు ప్రభా. అయ్యా చదువుకున్న బిడ్డలున్నారు ప్రభా, ఉద్యోగం అవకాశం వచ్చి కూడా అవకాశం లేకుండా బిడ్డలున్నారు ప్రభా, జ్ఞాపకం చేసుకునండి ప్రభా. వారికి మరలా ఉద్యోగాలు అవకాశం ఇప్పించమండి ప్రభా. నీకు వందనములు స్తోత్రములు నాయన. ఇదిగో నా తండ్రి, ఒకవేళ తీరని రోగంతో ఉన్నారేం ప్రభా, పైకి చెప్పుకోలేని రోగంతో ఉన్నారేమో ప్రభా, ఈ మధ్యాహ్న కాల సభలో తండ్రి, ఈ మధ్యాహ్న కాల సభలో ప్రతి ఒక్కరిని మీరు ముట్టమని ప్రార్థిస్తున్నానయ్యా. నీకు వందనములు స్తోత్రములు ప్రభా. ఈ 2026 సంవత్సరంలో ప్రభా నీకు ఇష్టానుసారంగా జీవించుటకు ప్రభా మాలో ఉన్న మత్సరములను తొలగించండి, మాలో ఉన్న ప్రాపకీయాలను తొలగించండి, మా మనోనేత్రమును తెరిపించి ప్రభా నీ రాజ్య వారసులు కావటం ప్రభా నీ మార్గంలో పరిగెత్తే కృపను మా అందరికీ దయచేయమని కోరుచున్నామయ్యా. నీకు వందనములు స్తోత్రములు నా ప్రభా. ఇప్పుడు వరకు నా ప్రభా వాక్యాన్ని ఎంతో శ్రద్ధగా విన్నారు ప్రభా. ఈ వాక్యానుసారంగా నడుచుకునే కృపను ప్రతి ఒక్కరికి దయచేయండి ప్రభా. ఇదిగో నీ బల్లారాధన పాత్రలో చేయవేస్తున్నారయ్యా. తెలియక తప్పు చేసుంటే ప్రభా ఇదిగో నీ దౌన సింహాసనం మీద నిలబడి నీ సన్నిధిలో వినిపించుకుంటున్నాను ప్రభా. నీ కోపాగ్ని ఎవరి మీదకి రప్పించొద్దు ప్రభా. ఇదిగో మరలా ప్రభా పవిత్రపరుచుకొని నీ బల్లారాధన పాత్రలో పవిత్రుడై చేయవేసే కృపను ప్రతి ఒక్కరికి దయచేయమని, ఈ మధ్యాహ్న కాల దీంతో సమృద్ధిగా నింపమని మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికి వందనాలు.